మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్లో బీహార్కు చెందిన వ్యక్తి కత్తితో వీరంగం సృష్టించాడు. వైద్యం కోసం వచ్చిన అతను రోగులను భయపెడుతూ హాస్పిటల్ వస్తువులను ధ్వంసం చేశాడు. అడ్డు వచ్చిన సెక్యూరిటీ గార్డు శరత్పై దాడి చేసి గాయపరిచాడు. అనంతరం డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లి తలుపులు వేసుకుని గొంతు కోసుకున్నాడు. సెక్యూరిటీ సిబ్బంది చాకచక్యంగా తలుపులు పగలగొట్టి అతడిని బంధించి అతడికి చికిత్స అందించారు. త్రుటిలో ప్రాణ నష్టం తప్పడంతో రోగులు సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. లేపేసరికి ఆయన కత్తి తీసుకొని మెరుకుతుంటే నేను ఎదురుపోయి ఆయన గుర్తుపడి కింద పడేసింది. వీళ్ళందరూ తప్పడానికి వస్తుంటే నేను పోయి అడ్డుపడ్డా. వీళ్ళందరూ వచ్చున్నారు నీళ్ళని బయటికి వస్తే ఆయన లోపల వేడేసుకున్నాడు. ఇక కారుకొని ఆయన డోర్ తీసే వరకు రెండు చేపలు పెట్టుకొని ఉరుకొచ్చాడు. ఆయన ఉరుకొచ్చే వరకు ఇక అన్నట్టు పడ్డాడు. ఇక పొడిచిండు ఇట్లా వచ్చింది చేప. ఇక అది పరుపుకొని ఇట్లా